సాధారణంగా మనలో చాలామందికి ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మన లైఫ్‌లో ఎప్పుడు మంచి రోజులొస్తాయి, ఎప్పుడు మన కష్టాలు తీరుతాయి, ఎప్పుడు మనకు డబ్బు బాగా వస్తుంది అని అందరూ ఆలోచిస్తుంటారు. దీనికోసం మన జ్యోతిష్యం మీద, గ్రహాల మీద ఆధారపడుతుంటాం. అయితే ఆస్ట్రాలజీలో నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు జ్యోతిష్య పండితుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే 2026 సంవత్సరం అనేది చాలా స్పెషల్ ఇయర్ కాబోతుంది. ఎందుకంటే గ్రహాలన్నింటిలో కల్లా ఎంతో పవర్‌ఫుల్ మరియు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే గురుగ్రహం ఆ సంవత్సరంలో అద్భుతాలు సృష్టించబోతున్నాడు. దీనినే ఆస్ట్రాలజీలో డబుల్ ట్రాన్సిట్ అని అంటారు. అసలు ఆ డబుల్ ట్రాన్సిట్ అంటే ఏంటి? దీనివల్ల ఎవరికి లాభం? ఎందుకు అంత హైప్ క్రియేట్ అవుతుందనే విషయాలన్నీ ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ముందుగా మనం గురుగ్రహం గురించి సింపుల్గా చెప్పుకోవాలి. మన సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాల్లో గురుడు చాలా పెద్దది. ఆస్ట్రాలజీ ప్రకారం ఈ గ్రహాన్ని దేవతలకు గురువుగా భావిస్తారు. అందుకే ఈ ప్లానెట్ ఎప్పుడు కూడా మనుషులకు మంచి చేయడానికే చూస్తుంది. మన లైఫ్లో జరిగే శుభకార్యాలకు, మనకు వచ్చే పెద్ద మొత్తంలో డబ్బుకు, మనకు పుట్టే పిల్లలకు, మనకు సమాజంలో దక్కే గౌరవానికి కారకుడు ఈ గురుగ్రహమే. అందుకే ఒక వ్యక్తి జాతకంలో గురుడు స్ట్రాంగ్గా ఉంటే ఆ వ్యక్తిని ఎవరూ ఆపలేరు అని పెద్దలు చెబుతుంటారు. అయితే సాధారణంగా గురుగ్రహం ఒక రాశిలో దాదాపు ఒక సంవత్సరం పాటు ఉంటాడు. కానీ 2026లో మాత్రం సీన్ పూర్తిగా మారిపోనుంది. ఆ ఒక్క సంవత్సరంలోనే గురుడు 2 సార్లు తన ప్లేస్ చేంజ్ చేసుకోబోతున్నాడు. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. అందుకే జ్యోతిష్య నిపుణులు 2026ని ఒక గోల్డెన్ ఇయర్గా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు మనం డేట్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. 2026 జూన్ నెలలో మొదటి మార్పు జరుగుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే జూన్ 2వ తేదీన గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కర్కాటక రాశి అనేది గురుగ్రహానికి అత్యంత ఇష్టమైన ప్రదేశం. దీనిని ఎగ్జాల్టెడ్ పొజిషన్ అని లేదా ఉచ్చస్థితి అని అంటారు. అంటే గురుడు అక్కడ సూపర్ పవర్ఫుల్గా ఉంటాడు. అక్కడ కొన్ని నెలలు ఉన్న తర్వాత మళ్లీ అదే సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారిపోతాడు. ఇలా ఒకే ఏడాదిలో 2 మేజర్ ప్లేస్మెంట్స్ జరగడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి పీక్స్లో ఉంటాయి. దీనికి తోడు 2026 స్టార్టింగ్లోనే గురుడు మరియు చంద్రుడు కలిసి ఉండటం వల్ల గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది. ఈ యోగం గురించి వినే ఉంటారు. ఇది చాలా పవర్ఫుల్ రాజయోగం. ఇది ఎవరి జాతకంలో యాక్టివేట్ అయితే వారికి శత్రువుల మీద విజయం, విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ మొత్తం మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి మాత్రం జాక్పాట్ తగిలినట్టే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3 రాసుల వారి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోనుంది. ఆ రాసులు ఏది, వారికి ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి అనేది ఇప్పుడు ఒక్కో రాశి గురించి చాలా డీప్గా ఎనాలిసిస్ చేద్దాం. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి 2026 అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. గత కొన్ని రోజులుగా లేదా సంవత్సరాలుగా మీరు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతుండవచ్చు. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు రావడం, అప్పులు పెరిగిపోవడం వంటి సమస్యలతో మీరు సతమతమవుతూ ఉంటే వాటన్నింటికీ 2026లో ఫుల్ స్టాప్ పడబోతోంది. గురుగ్రహం యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది. మీరు ఊహించని మార్గాల నుంచి మీకు మనీ వస్తుంది. జాబ్ చేసేవారికి ఆఫీస్లో ప్రమోషన్స్ రావడమే కాకుండా శాలరీ హైక్ కూడా చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు మీ పనికి సరైన గుర్తింపు లభించకపోయుండొచ్చు, కానీ ఇప్పుడు మీ బాస్లు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇక బిజినెస్ చేసేవారికి ఇది చాలా మంచి టైం. మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చెయ్యాలనుకుంటే ఇదే సరియైన సమయం. పార్ట్నర్షిప్ డీల్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. హెల్త్ పరంగా కూడా మీకు చాలా రిలీఫ్ దొరుకుతుంది. పాత అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోయి మీరు చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా తయారవుతారు. ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పుకుంటే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. పిల్లల కోసం ట్రై చేసే దంపతులకు గుడ్ న్యూస్ వినియోగం ఉంది. మొత్తం మీద వృషభ రాశివారు 2026లో ఒక రాజా లాంటి జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెండవది మిథున రాశి. ఈ రాశివారికి అదృష్టమనేది తలుపు తట్టి పిలుస్తుంది. ఇయర్ స్టార్టింగ్లోనే ఏర్పడే గజకేసరి యోగం వల్ల వీరికి తిరుగులేని విజయాలు సొంతమవుతాయి. మీరు లైఫ్లో ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ గ్యారంటీగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో కోట్లు కురిపిస్తాయి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి టైం. అయితే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. జాబ్ పరంగా చూస్తే మీకు కొత్త ఆఫర్స్ వచ్చే ఛాన్స్
వస్తుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి వీసా ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. స్టూడెంట్స్కి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. చదువులో మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఫ్రెండ్స్ మరియు బంధువుల సపోర్ట్ మీకు ఫుల్గా ఉంటుంది. మీ సర్కిల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఈ కొత్త పరిచయాల వల్ల మీకు ప్రొఫెషనల్గా చాలా హెల్ప్ అవుతుంది. మీ దగ్గర ఉన్న టాలెంట్ని బయట పెట్టడానికి మీకు సరైన ప్లాట్ఫామ్ దొరుకుతుంది. సమాజంలో మీకు మంచి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆర్థికంగా మీరు చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తారు. పాత అప్పులు తీర్చేసి ప్రశాంతంగా నిద్రపోయే రోజులు వస్తాయి. మూడవది మరియు చివరిది సింహరాశి. పేరుకు తగ్గట్టే ఈ రాశివారు 2026లో ఒక సింహంలాగా పవర్ఫుల్గా మారుతారు. ఎందుకంటే గురుగ్రహం తన సొంత ఫ్రెండ్ మరియు తన సొంత రాశి అయిన సింహంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇది సింహరాశి వారికి ఒక వరం లాంటిది. ముఖ్యంగా పాలిటిక్స్లో ఉన్నవారికి, లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్నవారికి ఇది గోల్డెన్ పీరియడ్. ప్రజల్లో మీకు ఆదరణ పెరుగుతుంది. మీరు ఏది చెబితే అది వేదంలా మారుతుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారికి జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ చేసేవారు తమ బ్రాండ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారు. కాంపిటీటర్స్ అందరూ మీ వెనకబడిపోతారు. ఫైనాన్షియల్గా చూస్తే ధన ప్రవాహం అనేది వరదలా వస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. కొత్త ఇళ్లు కొనడం లేదా కొత్త కారు కొనడం వంటి కోరికలు ఈ సంవత్సరంలో నెరవేరుతాయి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. ఎలాంటి సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. కోర్టు కేసులు ఏమైనా పెండింగ్లో ఉంటే అవి మీకు అనుకూలంగా తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది. మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారిపోయే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఓవరాల్గా చూస్తే సింహరాశివారికి 2026 అనేది సూపర్ రిచ్ అయ్యే ఇయర్. కష్టాలు అనేది కనుమరుగైపోయి సుఖ సంతోషాలతో లైఫ్ కలర్ఫుల్గా మారుతుంది. ఇవే కాకుండా మిగిలిన రాసుల వారికి కూడా గురుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. కానీ ఈ 3 రాసుల వారికి మాత్రం స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అయితే ఈ గ్రహాలు మనకు మంచి చేస్తాయని కేవలం చేతులు కట్టుకుని కూర్చుంటే సరిపోదు. మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. హార్డ్ వర్క్కి దైవ అనుగ్రహం తోడైతే సక్సెస్ మన సొంతమవుతుంది. అలాగే ఈ పాజిటివ్ ఎనర్జీని ఇంకా ఎక్కువగా రిసీవ్ చేసుకోవడానికి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవ్వడం మంచిది అని పెద్దలు సూచిస్తున్నారు. గురుగ్రహం అంటే విష్ణుమూర్తి స్వరూపం లేదా సాయిబాబా, దత్తాత్రేయ వంటి గురువుల రూపం. కాబట్టి ప్రతి గురువారం గుడికి వెళ్లడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం వల్ల మంచి వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండటం, యెల్లో కలర్ బట్టలు వేసుకోవడం వల్ల గురుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పేద విద్యార్థులకు చదువు విషయంలో సహాయం చేయడం లేదా పుస్తకాలు దానం చేయడం వల్ల గురుగ్రహం చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే గురుడు జ్ఞానానికి కారకుడు కాబట్టి విద్యని దానం చేస్తే మంచి జరుగుతుంది. అలాగే పెద్దవారిని గౌరవించడం, తల్లిదండ్రుల మాట వినడం వంటివి కూడా గురుడికి నచ్చే విషయాలు. చివరిగా చెప్పేది ఏంటంటే 2026 అనేది జ్యోతిష్యపరంగా ఒక అరుదైన సంవత్సరం. గ్రహాల కదలికలు మనకు ఫేవరబుల్గా ఉన్నప్పుడు మనం వాటిని కరెక్ట్గా వాడుకోవాలి. వృషభ, మిథున, సింహ రాసుల వారు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. ఇప్పటినుంచే మీ ఫ్యూచర్ ప్లాన్స్ని రెడీ చేసుకోండి. మీ గోల్స్ ఏంటి, వాటిని ఎలా రీచ్ అవ్వాలి అనేవి ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచి టైం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుని లైఫ్లో సెటిల్ అవ్వడమే తెలివైన పని. ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుందాం. మీకు ఈ విషయం మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లేదా మీ పర్సనల్ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, గ్రహాలు దారి చూపిస్తాయి కానీ నడవాల్సింది మాత్రం మనమే. కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు సాగండి. విజయం మీదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.